హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మరియు ఇళ్ల పట్టాలను రద్దు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అయితే ఎలాంటి సందర్భంలో మన యొక్క ఇంటి పట్టా లేదా ఇంటి స్థలం క్యాన్సిల్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. అలానే మన యొక్క కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సెంట్ల ఇళ్ల స్థలము, అదేవిధంగా పట్టణాల్లో అయితే 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇస్తామని చెప్తుంది. పేదలందరికీ ఇల్లు అనే పథకం కింద అయితే ఈ స్థల కేటాయింపులు అయితే జరుగుతాయని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఇళ్ల స్థలాలను వెరిఫికేషన్ చేసి, అందులో గనక అనర్హులు గనక ఉన్నట్లయితే వారిని తొలగించి, ఆ స్థలాన్ని ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క పేదలందరికీ ఇల్లు అనే పథకం కింద స్థలాన్ని కేటాయించాలనుకుంటుందో దానికి ఇవ్వడం జరుగుతుందని అప్డేట్. సో కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలైతే వెళ్ళాయి. సో నెలాఖరు లోపల ఈ యొక్క అనర్హుల జాబితా అయితే రెడీ చేయండి అని చెప్పి సో అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్లు సమాచారము. అధికారులు కూడా అదే పనులు అయితే ఉన్నారనమాట నిమగ్నమయ్యి. సో ఎలాంటి సందర్భాల్లో మన యొక్క ఇంటి పట్టా క్యాన్సిల్ అవుతుంది, ఇంటి స్థలం క్యాన్సిల్ అవుతుంది అనేది గత ప్రభుత్వంలో పొందినటువంటి వాళ్ళు వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అనమాట. అలానే ప్రజెంట్ క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతూ ఉందండి. ఈ క్యాబినెట్ మీటింగ్ లో వచ్చే బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా ఉండాలి, కేంద్రం ఇచ్చినటువంటి నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలి, సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు బయటకు వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సాయంత్రం నేను మీకు వీడియో అయితే సపరేట్ గా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మాత్రము ఇళ్ల స్థలాలకు సంబంధించి మాత్రమే మాట్లాడడం జరుగుతుందండి. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో చాలా మందికి కూడా అనర్హులు అయితే ఉన్నారు. చాలా మంది కూడా వైసీపీ కార్యకర్తలే ఈ యొక్క ఇళ్ల స్థలాలను పొందినట్లు ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట. సో అటువంటి వాటి మీద వేటైతే వేయబోతుంది. కలెక్టర్లు, అధికారులు అందరూ కూడా వచ్చి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారనమాట. ఒక సర్వే మాదిరితో అయితే జరుగుతుందండి. ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి పేదలందరికీ ఇల్లు పథకం కింద ప్రభుత్వం యొక్క ఆస్తులను సో కొంతమేర ప్రజలకి అందచేయాలి కరెక్ట్ గా అనే ఉద్దేశంతో ఈ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారనమాట. సో మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారము సో ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కి సంబంధించి ప్రస్తుతము గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలలో కొన్నిటినైతే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారనమాట. వెరిఫికేషన్ చేసి మొత్తం డేటా కూడా రెడీ చేయబోతున్నారనమాట. సో ఈ డేటాలో భాగంగా సో లబ్ధిదారులు ఎలాంటి సందర్భంలో వారి యొక్క ఇళ్ల స్థలాన్ని కోల్పోయేందుకు అవకాశం అయితే ఉంటుందనేది నేను కొన్ని పాయింట్స్ అయితే రాయడం జరిగింది. సో వీటిని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లియర్‌గా మీరు చూడండి. మీకుండే డౌట్ క్లియర్ అవుతుందనమాట. సో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలు రద్దు. సో 15 రోజుల్లో అనర్హుల జాబితా విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళాయన్నమాట. సో ఇంటింటికి సర్వే అయితే చేస్తున్నారనమాట అధికారులు. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఏ సందర్భంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు లేదా ఇళ్ల పట్టాలు రద్దు చేయనున్నారనేది చూసినట్లయితే సో స్థలం కేటాయించబడినటువంటి ప్రదేశంలో ఇల్లు ఇంకా నిర్మించుకుపోకుండా ఉండడం అన్నమాట. సో మనకు గత ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చేసి పట్టా కూడా ఇచ్చినట్లయితే మీరు ఇంకా ఇంటిని కూడా స్టార్ట్ చేయకుండా అలానే వదిలేసి కనుక ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో సో ఇంటి పట్టాన్ని రద్దు చేసి ఆ స్థలాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, స్థలం కేటాయించబడినటువంటి వ్యక్తికి మరొక చోట స్థలం ఉండడం. అంటే ఆల్రెడీ స్థలం ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు లేదా అంతకుముందు ఉన్నప్పుడు ఏదైనా గవర్నమెంట్ ద్వారా మీరు ఇంటి స్థలం గనక పొందినట్లు ఉన్నట్లయితే మళ్ళీ కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంటి స్థలం గనక పొందినట్లయితే అటువంటి వాటిని కూడా తొలగించడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట. సో రేషన్ కార్డులోని లబ్ధిదారులకు 2 ప్రభుత్వ స్థలాలు కేటాయించబడడం. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక రేషన్ కార్డ్ అనేది ఉంటుంది కదా! ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి అత్తకి, కోడలికి ఇద్దరికీ కూడా ప్రభుత్వ స్థలాలు కేటాయించబడి ఉండడం అన్నమాట. సో ఇలా ఇద్దరికీ గనక ప్రభుత్వ స్థలాలు గనక ఉన్నట్లయితే సో వాటిని కూడా ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని కేటాయించబడింది తొలగించడం జరుగుతుందని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నటువంటి వాళ్ళు మీ రేషన్ కార్డులో గనక ఉన్నట్లయితే ఇంటి స్థలం రద్దు చేసేందుకు అవకాశం అయితే ఉంది. సో ఓకేనా? సో ఈ 4 పాయింట్స్ అయితే ముఖ్యంగా తీసుకుంటారండి. సో వైట్ రేషన్ కార్డ్ లబ్ధిదారులు ఉంటే సో ఆ వైట్ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి లబ్ధిదారులకు సో ఇంటి స్థలం ఆల్రెడీ కేటాయించబడి ఉండి, లేదా ఉన్నటువంటి స్థలంలో ఇల్లు నిర్మించకుండా ఖాళీగా వదిలేసి, అదేవిధంగా సో మరొక చోట స్థలం గనక ఉన్నట్లయితే ఇలాంటి సందర్భాల్లో ప్రస్తుతం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క ఏవైతే ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలున్నాయో వాటిని క్యాన్సిల్ చేసేందుకు అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇక్కడ మరి ఇంకొక పాయింట్ చూడండి. గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఇల్లు కట్టకపోయినటువంటి వారి పరిస్థితి ఏంటి? ఇక్కడ కొంతమందికి మాత్రం
కొన్ని కేటగిరీలకు సంబంధించి వాళ్ళకి మాత్రము సో ఇక్కడ బెనిఫిట్ అనేది ఉండబోతుందండి. ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉండే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ చేస్తారు. అంటే మీకు ఆల్రెడీ ఇంటి స్థలం ఉంది. సో గవర్నమెంట్ పట్టా అయితే ఇచ్చేసింది. ఇల్లు కట్టకుండా కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వెసులుబాటు అయితే ఉందన్నమాట. ఒకటి కోర్టు కేసులలో ఉండే వారికి ఆ స్థలం రద్దు చేసి వేరే చోట ఇస్తామని చెప్తున్నారనమాట. అలానే గతంలో కేటాయించబడినటువంటి లేఅవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడము, ముంపు ప్రాంతాల్లో ఉండడము వంటి సమస్యలు గనుక ఉన్నట్లయితే మొత్తం లేఅవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయించి ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో ఇంటి పట్టా క్యాన్సిల్ అవ్వదు. సో ఇప్పటికే ఇంటి స్థలం పొందినప్పటికీ ఇల్లు నిర్మించిన వారికి ఆ స్థలం రద్దు చేసి వేరే చోట స్థలం కేటాయిస్తారని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నప్పటికీ సో ప్రస్తుతం ఉన్నటువంటి పాయింట్ ప్రకారము ఇంటి స్థలం అయితే రద్దు అవుతుందన్నమాట. సో మీకు ఇంటి స్థలం కేటాయించబడి అక్కడ ఇల్లు గనక నిర్మించకుండా ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో ఇల్లు క్యాన్సిల్ చేసి వేరే చోట ఇస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా సో మనకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే సో ఇళ్ల స్థలాల కేటాయింపులు అనేటివి ఈ విధంగా జరుగుతాయి. అదేవిధంగా ఉన్నటువంటి స్థలాన్ని ఇలాంటి సందర్భాల్లో క్యాన్సిల్ చేసేందుకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇంటి స్థలాలకు సంబంధించి మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీరందరూ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.